మంచిదండి. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మన భక్తి జీవితానికి ఏ మాటలు అయితే అవసరమో, మన ఆత్మీయ జీవితానికి ఏదైతే కొద్దిగా లోటుపాట్లుగా ఉన్నాయో వాటన్నిటిని మనం సరిదిద్దుకుంటూ మన భక్తి జీవితానికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలే కొద్ది నిమిషాలు మనందరమే ధ్యానిద్దామండి. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే బుద్ధిని సంపాదించుట. ఏంటిదంటే టైటిల్ అంశం ఏంటిది? బుద్ధిని సంపాదించుట. బుద్ధి అంటే ఏంటంటే పర్యాపదాలకు మనకు తెలుసు. ఏంటిది? ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. బుద్ధి అంటే బుద్ధి అంటే పర్యాపదాలు ఏంటిది? తెలివి సంపాదించుకోవాలి, అలాగే జ్ఞానం కూడా సంపాదించుకోవాలి. సంపాదించుకోవడం అంటే మనకి ఇంకొక అర్థం వచ్చింది. ఏం సంపాదించుకుంటాం మనం? బుద్ధిని కాకుండానే డబ్బుని సంపాదించుకుంటాం. అది మనకు బాగా తెలుసు. అలాగే బంగారాన్ని సంపాదించుకుంటాం. డబ్బుని ఎలా సంపాదించుకోవాలో మనకు తెలుసు, కష్టపడితే వస్తాయి. బంగారాన్ని ఎలా సంపాదించుకోవాలో తెలుసు మనకి, కష్టపడితే వస్తాయి. కానీ బుద్ధిని కూడా సంపాదించుకోవడానికి మనం చాలా కష్టం పడాలి. ఈ డబ్బులు సంపాదించుకోవడం అనేది ఏంటంటే అశాశ్వతమైంది. బంగారం సంపాదించుకోవడం అనేది కూడా అశాశ్వతమైనది. మనం చనిపోయిన తర్వాత అది ఉపయోగపడదు. కానీ బుద్ధి, తెలివి, జ్ఞానం అనేది మన లోకంలో నుంచి క్రైస్తవులకు వచ్చిన తర్వాత చాలా ఉపయోగపడింది. చాలా సందర్భాల్లో చాలా విధంగా మనకి బుద్ధి అనేది మనకి చాలా ఉపయోగపడింది. ఈ బుద్ధి లేకే బైబిల్ గ్రంథంలో కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కానివ్వండి, చాలామంది వాళ్ళ భక్తి జీవితంలో తొలగిపోయారు. తెలివితేటలు లేక దేవుడు చెప్పేటువంటి మాటల్ని వాళ్ళ హృదయంలో పెట్టుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే అతి తెలివి ఉపయోగించి దేవుడు చెప్పినటువంటి మాటల్ని అశ్రద్ధగా తీసుకొని చాలామంది చనిపోయినట్లుగా, దేవుడి నుంచి తొలగిపోయినట్లుగా, భక్తిహీనులుగా మారినట్లుగా, బుద్ధిహీనులుగా మారినట్లుగా మనం చూడగలం బైబిల్ గ్రంథంలో. కాబట్టి క్రైస్తవులుగా కొనసాగుతున్నటువంటి మనకు కూడా ప్రాముఖ్యంగా ఏది కావాలంటే బుద్ధి కావాలి. దాన్ని మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? అసలు బుద్ధి రావడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? దానివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అనేది నేను కరెక్ట్గా ఒక 20 నుంచి 25 నిమిషాలు చెప్తాను మీకు. ఏదైనా కొంచెం పెరిగితే ఒక 30 నిమిషాలు అంతే. జాగ్రత్తగా వినండి. ఒక వచ్చిన చూద్దాం. చూడండి, అసలు బుద్ధి అది ఎలా ఉంటుంది, దాన్ని సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం చేయండి ఒకసారి అందరూ. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం ఒకసారి చదవండి. జ్ఞానము సంపాదించుకొనుటై జ్ఞానమునకు ముఖ్యాంశం. జ్ఞానం సంపాదించుకోవడం జ్ఞానానికే ముఖ్యాంశం. తర్వాత నీ సంపాదన అంతయు ఇచ్చి ఏమి ఇవ్వాలంట? మనం సంపాదించిన సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోవాలంట? బుద్ధి సంపాదించుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి డబ్బులంతా ఇచ్చి మనం బంగారం కొనుక్కుంటాం. మన ఇంట్లో డబ్బులంతా వెచ్చించి ఒక బిల్డింగ్ కొనుక్కుంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే మనకి మన సంపాదన అంతా ఇచ్చినా మనం ఇచ్చి ఏం కొనుక్కోవాలంట? ఏం సంపాదించుకోవాలంటే బుద్ధిని సంపాదించుకోవాలంట. ఈ బుద్ధి ఎక్కడ ఉంటుందంటే జ్ఞానంలో ఉంటుంది. నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు అనుకో, కన్ఫర్మ్గా ఏముంటుంది? నీకు బుద్ధి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులు జ్ఞానం కలిగి ఉంటున్నారు కానీ బుద్ధిని స్వీకరించలేకపోతున్నారు. జ్ఞానం 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 అని జ్ఞానం పెంచుకోవడం వల్ల ఏం మర్చిపోతున్నారంటే వాళ్ళు ఏం వదిలేస్తున్నారంటే బుద్ధిని వదిలేస్తున్నారు, తెలివిని వదిలేస్తున్నారు. జ్ఞానం పట్టుకొని పోయిన వాళ్ళు చాలామంది లోపల కలిసిపోయి దేవునికి అవిధేయులుగా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తెలివి కలిగి బ్రతికిన వాళ్ళు దేవుళ్ళు ఇప్పటికి కూడా నిలబడుతున్నారు కూడా. కాబట్టి ఏది కావాలి? రెండు కావాలి. జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, తెలివి కావాలి. కానీ ఇక్కడ రెండు కేటగిరీలు కనబడుతున్నారు. జ్ఞానంగా తీసుకుంటున్నారు కానీ జ్ఞానంలో ఉన్నటువంటి తెలివిని మాత్రం ఉపయోగించుకోవట్లా. ఇంకా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇంటి దగ్గర. అరే నీకు తెలివి నేర్పిస్తాను, నీకు జ్ఞానం నేర్పిస్తానంటే వస్తుందా? రాడి. ఏం చెప్పాలి వాడికి మనం? అరే నీకు ఒక కథ చెబుతారా నాన్న అంటే ఎప్పుడు ఏం వస్తాడు? కథ. సరే నాన్న వస్తానని వస్తాడు మన దగ్గరికి. వచ్చి మనం వాడికి ఏం చెప్తాం అంటే మన తెలివితేటలు నేర్పించడానికి, బుద్ధి నేర్పించడానికి ఒక కథ చెబుతాం మనం వాడికి. ఒక కథ చెప్పి కథలో ఉన్నటువంటి నీతిని నేర్పించి వాడికి ఇది ఇలా ఉండాలరా, ఇది ఇలా బ్రతకాలరా, ఇలా జీవించాలరా లోకంలో అని మనం ఏం చేస్తామంటే కథ ద్వారా ఒక జ్ఞానాన్ని, ఒక తెలివిని మనం
నేర్పిస్తాం మన పిల్లలకి నేర్పిస్తాం. మన పిల్లలు నేర్పిస్తూ కూడా మనం ఏం చేయాలంటే మనం కూడా నేర్చుకోవాలి దాన్ని. ఎందుకంటే సోషల్ మీడియాలో మనకు రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి. ఈ వాట్సాప్ ద్వారా కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఎమ్మటే ఇతరులకు షేర్ చేస్తూ ఉంటాం. మనం వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవటం, ఫేస్బుక్ స్టేటస్లు పెట్టుకుంటాం. కానీ దాంట్లో ఉన్నటువంటి వచనంలో ఉన్నటువంటి తెలివిని కానివ్వండి, ఆ బుద్ధిని కానివ్వండి మనం నేర్చుకోవడానికి అవసరం చూపించడం. మన దాని మీద శ్రద్ధ చూపించం. మనం ఇతరులకు మన ఇన్ఫర్మేషన్ తెలియచేయాలని చూస్తాం. కానీ దాన్ని ఎంత జ్ఞానం ఉంది, ఎంత తెలివి ఉంది, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటనే దాన్ని మనం మర్చిపోతాం. ముందు మనం ఏదైనా షేర్ చేసేటప్పుడు కానివ్వండి, షేర్ చేయడం తప్పులేదు, స్టేటస్ పెట్టుకోవడం తప్పులేదు. కానీ ఆ యొక్క వచనం అనేది, ఆ యొక్క జ్ఞానం అనేది, ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి సందర్భం అనేది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఎమ్మటి కనబడక మంచి వాకింగ్ కనబడింది అనుకోండి, ఎమ్మటి ఏం చేస్తాం, మనం ఎమ్మటి షేర్ చేస్తాం. అసలు అది మనలో ఉందా? ఇప్పుడు ఇది ఉందండి, వచ్చిన ఏమని జ్ఞానము ఏంటి 4 జ్ఞానము సంపాదించుకొను. జ్ఞానము సంపాదించుకున్నది జ్ఞానములకు ముఖ్యాంశము. మీ సంపద అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొని ఎమ్మటి ఇది కనబడింది అని, అబ్బా ఈ వచ్చిన బాగుందిరా అని ఎమ్మటి ఏం చేస్తాం, మనం షేర్ చేస్తాం, ఇతరులకి వాట్సాప్లో పెడతాం. కానీ ఈ వచనం అనేది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీన్నే సంపాదించుకోవడం అంటే. డబ్బులు సంపాదించుకోవడం అంత సులువు కాదు. జ్ఞానాన్ని సంపాదించుకోవడం, తెలివిని సంపాదించుకోవడం, బంగారం సంపాదించుకోవడం అంత సులువు కాదు. జ్ఞానాన్ని సంపాదించుకోవడం, తెలివిని, బుద్ధిని సంపాదించుకోవడం చాలా కష్టం. అది కష్టం కాబట్టి ఏమంటున్నాడంటే, నువ్వు ఎంతైతే సంపాదించావు అది మొత్తాన్ని కూడా ఏం చేయాలి, నీకు అవన్నీ అమ్మి బుద్ధిని సంపాదించుకోవాలి. ఈ బుద్ధి సంపాదించుకోవడం వల్ల మనకేం కలిగిద్దంటే, మన కుటుంబాన్ని మనం కట్టుకోగలం, మన జీవితాన్ని దేవుళ్ళో నిలబెట్టుకోగలం. తెలివి కలిగి, జ్ఞానం కలిగి, వివేచన కలిగి సమాజంలో మనం బ్రతకగలం. కాబట్టి ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి. ఇంకో మాట చూద్దాం, చూడండి. ఇదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. బుద్ధి ఏం చేసిద్దంట? బుద్ధి నిన్ను కాపాడును, వివేచమున నీకు కావలి కాయును. బుద్ధి ఏం చేసిద్దంట? నిన్ను కాపాడునంట. డబ్బు కాపాడిద్ది మనల్ని కాపాడిద్ది. డబ్బు, బంగారం కాపాడిద్ది మనల్ని కాపాడదు. ఏది కాపాడిద్ది అంటే మనల్ని బుద్ధి కాపాడిద్ది. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో అనాలోచనగా మనం ప్రవర్తించి అనవసరమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకున్నాం అనుకో, ఏమైపోతాం, మనం పడిపోతాం. మనం జీవితాలు కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, జీవితాలు నాశనం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి బుద్ధి మనకి ఏం చేసిద్ది అంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు సొలొమోను గారు 12వ అధ్యాయం 11వ వచనం. ఏమన్నాడు? బుద్ధి నిన్ను కాపాడిద్దంట. అలాగే వివేచన ఏం చేసిద్దంటే నీకు కావలిగా ఉంటుంది. ఈ 2 కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు. బుద్ధి కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. ఈ 2 కలిగి ఉండటం వల్ల మన భక్తి జీవితం అనేది ముందుకెళ్తూ ఉంటుంది. బంగారం మనల్ని రక్షించదు, డబ్బులు మనల్ని రక్షించదు. మన ఎంత స్థాయిలో ఉన్నా కానీ సందర్భానుసారంగా మనం మన భక్తి జీవితాన్ని కొనసాగించామనుకోండి, చాలా బాగుంటుంది. ఈ బుద్ధి ప్రదర్శించి తన జీవితంలో విజయం సాధించిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచిద్దాం ముందుకెళ్ళిన తర్వాత. వాళ్ళ బుద్ధి వాళ్ళని ఎలా కాపాడింది, వాళ్ళు ఎలా బుద్ధి కలిగి ఉండడం వల్ల వాళ్ళ జీవితాన్ని ఎలా కాపాడుకున్నారు, వాళ్ళ కుటుంబాలను ఎలా కాపాడుకున్నారు అనే దాన్ని మనం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం. అసలు ఈ బుద్ధి అనేది ఎక్కడ ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది ఈ బుద్ధి అనేది మనం చూసుకోగలిగినట్లయితే, ఒకసారి కొలస్సీ పత్రిక తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి యందు గుప్తములై ఉన్నాయంట? ఆయన యందే ఉన్నాయంట. ఎవరి యందు అంటే దేవుని యందు ఉన్నాయంట. బుద్ధి జ్ఞానాలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. మరి ఆ దేవుడి దగ్గర వింటున్నటువంటి ఈ యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని మనం ఫస్ట్ ఆరాధన కొనసాగుతున్న కాడ నుంచి మనం వింటానే ఉన్నాం. మరి ఎప్పుడైనా గ్రహించారా? బుద్ధి జ్ఞానం కలిగినటువంటి ఆలోచన వచ్చింది ఎప్పుడైనా మీకు? మన ఈ ఒక సందర్భాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు నేను బుద్ధిగానే దీన్ని ప్రవర్తిస్తున్నాను, బుద్ధికరంగానే ఉందా? ఈ సందర్భంలో నాకు ఒక మేలు కలిగేంత విధంగానే ఉందా?
అలా మేలు కీడును వివేచన జ్ఞానం కలిగి ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఒక సందర్భాన్ని? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి వారం ఏం చేస్తూ ఉన్నాం? మనం వాక్యాన్ని వింటానే ఉన్నాం, వాక్యాన్ని చదువుతానే ఉన్నాం, సహోదరులు చెప్పేటప్పుడు మనం వాక్యాన్ని అందిస్తానే ఉన్నాం. మరి అందిస్తున్నటువంటి వాక్యం అనేది ఈయన ఎందుకు గుప్తమైనప్పుడు, ఆయన ఎందుకు గుప్తమైనటువంటి వాటిని మనం స్వీకరిస్తున్నప్పుడు వాటిని మనం ఎంతవరకు పాటించగలుగుతున్నాం వాటిని అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విన్నటువంటి వాక్యాన్ని ఇప్పుడు సహోదరులు పోయిన వారని చెప్పారు. ఏమని? ఇశ్రాయేలు సహవాసకుడిలో ఎవరి గురించి చెప్పారు? హేరోదియా గురించి చెప్పాడు. హేరోది గారి గురించి చెప్పి ఒక 10 వచనాలు చెప్పాడు ముందుగా. ఏమని? ఇప్పుడు ఈయన గురించి రాసుకురమ్మని. ఎంతమంది ఆలోచించారు? చేతులు ఎత్తండి. 10 వచనాలు అన్న సహోదరులు రాసుకురమ్మన్నారుగా. ఒక 10 వచనాలు చెప్పి ఇంకా మీకు బుద్ధి ఆడ ఉంటుంది, తెలివి ఆడ ఉంటుంది. మీకు తెలివి లేకుండా, బుద్ధి జ్ఞానం వివేచన లేకుండా మీ కుటుంబాలు మీరు ఎలా కట్టుకోగలరు? ఎలా వస్తాయి మీకు జ్ఞానం తెలివి అనేది? ఎలా వస్తుంది మీ హృదయంలోకి? ఆదివారం మాత్రమే తీస్తున్నారా బైబిల్ని? ఆదివారం మాత్రమే తీస్తున్నారు బైబిల్ని, మిగతా రోజులు అంటే సహోదరులు మీ అందరూ కష్టపడి మీకు వివరిస్తుంది ఎందుకు? ఒక చేతి ఇంకో చేతి వదిలేయడానికా? బుద్ధి వివేచన కలిగినటువంటి స్త్రీ పురుషులైనా కానీ ఏం చేస్తారంటే చెప్పబడినటువంటి వాక్యాన్ని సహోదరులు ఏదైతే చెప్పారో, ఏ పని అయితే చేయమన్నారో దాని మీద మనసుంచి ఆ పనిని ఎప్పుడు పూర్తి చేద్దామని ఉంటారు. అవునా కదా? వాస్తవం కాదా ఇది? బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? పట్టించుకోరు. అన్నయ్య చెప్పింది ఎప్పుడు? వచ్చే వారానికిగా. ఇప్పుడు ఆపుకుందాలి. వచ్చే వారం అంటే బుధవారం. అంటే బుధవారం అన్నప్పుడు ఏం చేస్తారంటే గురువారం సాయంత్రం మొదలు పెడతారు ప్రాక్టీస్. మంగళవారం సాయంత్రం. ఇలా ఉంటుంది మనకి. మన బుద్ధి ఇలా ఉంటుంది, మన వివేచన ఇలా ఉంటుంది. ఎలా ఉంటాయి మన జీవితాలు దేవుళ్ళు? ఎలా బుద్ధి కలిగి మనం ప్రవర్తించగలం దేవుని ఎదుట? మనం ఏం విలువిస్తున్నాం వాక్యానికి? మన బుద్ధి కలిగిన వాళ్ళగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనం పిలువబడుతున్నాం కదా. ఏది ఏ రకంగా చెప్పగలం మనం బుద్ధి కలిగి జీవిస్తున్నామని? జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఏదైతే సహోదరులు వాక్యం ద్వారా చెప్తున్నారో ఆ యొక్క వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొని బుద్ధి కలిగి, వివేచన కలిగి, తెలివి కలిగి ప్రవర్తించాలి. ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసేవారిలాగా. వారం వారం కూడుకుంటున్నామంటే ఏదో పండగగా ఉంది కానీ ఒక ఇది చెప్పినటువంటి పనిని పూర్తి చేసేటువంటి విధానం లేదు, కనబట్టలా. అందుకే ఎందుకు కనబట్టలేదంటే నేను ఆలోచించిన దాన్ని బట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం మర్చిపోతున్నాం వాక్యాన్ని. ఇస్త్రీ బైబిల్ గోడకేసి కొడుతున్నాం బైబిల్ని. మళ్ళీ ఆదివారం ఒక బ్యాగ్ తగిలించుకొని వేసుకొని వస్తున్నాం ఆరాధనకి. ఇంతే. ఎట్లుంటే నీకు మనకేం తెలివి ఉంటుంది, మనకేం బుద్ధి ఉంటుంది? ఆయన ఎందుకు గుప్తమైనటువంటి తెలివి జ్ఞానం మనకేం వస్తాయి? చెప్పిన పని చేస్తేనే కదా వచ్చేది. చాలామంది ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఎప్పుడైనా కానీ కుటుంబం దేవుళ్ళు వర్ధిల్లాలంటే, కుటుంబం దేవుళ్ళు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంటే మీ హృదయం ఎప్పుడే ఉండాలంటే వాక్యం ఉండాలి. ఆ వాక్యం లేదంటే మీరు వర్క్ చేయట్లేదు కాబట్టి, పని చెప్పిన పని చేయట్లేదు కాబట్టి మీరు లేదు, వాక్యం లేదు, మీరు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వివేచన లేదు, తెలివి లేదు. మరి ఎందుకు మనం మొత్తం నటించడానికి వారం ఇక్కడికి? ఇదేమైనా యాక్టింగ్ స్టూడియోనా? ఆరాధనకు వస్తుంది. చెప్పినటువంటి మాటలు కదా, సహోదరులు చెప్పినటువంటి మాటల్ని వర్క్ పూర్తి చేయాలి కదా, తెమ్మని కదా చెబుతుంది. జాగ్రత్తగా ఉండాలి వాక్యం దగ్గర. అది మేమైనా కానీ మీరైనా కానీ. ఎప్పుడైతే చెప్పినటువంటి పనిని మీరు చేయలేదు, మీరు ఏమి లేదంటే వాక్యం లేనట్టు, బుద్ధి లేనట్టు, తెలివి లేనట్టు, వివేచన లేనట్టు, జ్ఞానం లేనట్టు. గమనించుకోవాలి అందరూ. మీరందరూ ఆలోచించాలి. నేను అందరూ ఇది మాటలు చెబుతుంది ఎందుకంటే మన మేలు కోసమే, మన భక్తులకు ఎదుగుతామని, మన దేవుడి ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉంటామని. నా స్వలాభం కోసం కాదు, ఇంకొకరి స్వలాభం కోసం కాదు. మనందరం బాగుండాలని, దేవుళ్ళు వర్ధిల్లాలని, దేవుడి వాక్య ప్రకారం మనందరమే జీవించాలని. దొరద చెవులు ఎక్కువైతే నీ మధ్య అక్కడ మాటలు ఇక్కడికి, ఇక్కడ మాటలు అక్కడికి. ఒక సహోదరి మడి ఇంకో సహోదరి మడి గెలిచిందంటే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏముండాలని ఇంతకుముందు చెప్పుకుంటూ వచ్చారు సహోదరులు. చాలామంది వాక్యం తీసుకున్నారు. దాంట్లో ఏముండాలంటే వాక్యం సంబంధించినటువంటి మాటలే ఉండాలి, వేరే మాటలు ఏవి కూడా ఉండకూడదు.
ఉంటే నువ్వు అపవాదికి చోటిచ్చిన దానివి, నీళ్ళు బుద్ధి లేనట్టే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నలుగురు చూస్తూ ఉంటారు మన సంభాషణని, ఒక్కలే మీ ఇద్దరే వినరు, పక్కన కూడా వింటూ ఉంటారు మీ సంభాషణది. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఈ వారం వాళ్ళ బుధవారం సంచులు తగిలించుకొని పోతున్నారు, ఆదివారం సంచులు తగిలించుకొని పోతున్నారు, మీరు ఎంతవరకు వాక్యం వింటున్నారు, ఎంతవరకు వాక్య ప్రకారం మాట్లాడుకుంటున్నారని నలుగురు వింటూ ఉంటారు. విన్నటువంటి వాళ్ళందరూ కూడా మన యందు మంచి సాక్షి ఇవ్వాలి. విన్న మంచి మాటలు మాట్లాడుకున్నప్పుడు విన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మన మీద కక్ష ఉంది దాన్ని రకరకాలుగా మారుస్తూ ఉంటారు. వాళ్ళ గురించి కాదు. కాబట్టి చెప్పబడుతున్నటువంటి వాక్య ప్రకారంగా మనందరమే చాలా జాగ్రత్తగా బుద్ధి వివేచన కలిగి ఉండాలి. దేవుని యందు గుప్తములై రహస్యంగా దాగి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ యొక్క బుద్ధిని మనందరమే అలవర్చుకోవాలి. వారం వారం వింటున్నటువంటి వాక్యంలో అలవర్చుకోలేకపోయావంటే నీ జీవితంలో కన్ఫామ్గా సాతాను గడు ఉన్నట్టే, సమాధానం లేనట్టే, శాంతి లేనట్టే, పవిత్రత లేనట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ మనందరం కూడా మన హృదయంలో పోయిన వారం నుంచి ఇప్పుడు వారం దాకా మన హృదయంలో ఏం పని చేయాలంటే వాక్యమే పని చేయాలి. మనందరికీ రకరకాల ఆలోచనలు మనకు ఉండొచ్చు, కానీ ఈ వాక్యాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. మన హృదయంలోనే ఉంచుకోవాలి. మీరందరిలో వాక్యం ఉన్నట్టయితే కన్ఫామ్గా అన్నయ్య చెప్పిన దాన్ని మీరు రాసుకుని ఉండేవాళ్ళే. ఒకసారి చూసి అది ఎక్కడ ఉందా అనేది మీరు గమనించేవాళ్ళే. 1-2 వచనాలను గమనించేవాళ్ళే, మొత్తం 10 కాకపోయినా కానీ. రోజుకు 2 వచనాలు చూసుకున్నా కానీ అయిపోయిందిగా. 24 గంటలు పని చేయట్లేదుగా మనందరం ఇళ్లలో. చేస్తామా? 24 గంటలు చేస్తామా? చేయలేము. కాబట్టి మీ మంచిగా చెబుతున్నాం కాబట్టి చాలా బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి మనందరం ప్రవర్తిద్దాం దేవుని సన్నిధానంలో. కాబట్టి బుద్ధి విషయంలో మనం ఎలాంటి క్వాలిటీ కలిగి ఉండమన్నాడో ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తాడు. చూడండి ఒకసారి. బుద్ధి విషయంలో మనం ఎలా ఉండాలంటే పౌలు గారు రాశారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై బుద్ధి విషయంలో మనం ఎలా ఉండాలంటే పెద్దోళ్ళుగా ఉండాలి. మనం అందరం పెద్దలు ఎలాగైతే ఆలోచిస్తారో అలా ఆలోచన చేయాలి మనం. దుష్టత్వ విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? పసిపిల్లలాగా ఉండాలి దుష్టత్వ విషయంలో. ఇంకేమన్నాడు? బుద్ధి విషయంలో మనం ఎలా ఉండాలంటే పసిపిల్లలాగా ఉండాలంట. పసిపిల్లలాగా ఉండకూడదు అన్నాడు. పెద్దవారిలాగా ఉండాలి. బుద్ధి విషయమై పెద్దవారిలాగా ఉన్నటువంటి వాళ్ళలో మనం కొంతమందిని చూసినట్లయితే చూడండి, అబ్రహాం గారు తన యొక్క బుద్ధిని ఎలా ప్రదర్శించాడో ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఇక్కడ సందర్భం తెలుసు అందరికి. ఎవరెవరికి జరుగుతుందంటే ఈ సందర్భం లోతు గారికి, అబ్రహాం గారికి. తన బుద్ధిని ఎలా ప్రదర్శించాడంటే అక్కడ మొత్తం ప్రదేశం అంతా ఖాళీ, ఎవరు లేరు. ఓటర్లు ఎవరంటే ఇక్కడ అబ్రహాం గారే. అబ్రహాం గారిలో సుబుద్ధి కాకుండా స్వంత బుద్ధి ఉందనుకోండి, స్వస్థ బుద్ధి ఉందనుకోండి, ఏం చేసేవాడు? ప్రపంచం ఇది ఉన్నదంతా నాదే కావాలనుకునేవాడు. ఉన్న ఈ యొక్క భూభాగం అంతా నాకే కావాలని కోరుకునేవాడు. కానీ బుద్ధి విషయం ఆయన ఎలా ప్రవర్తించాడంటే కలహాలు పడకుండా, ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా తన తమ్ముడికి అతనికి సమానంగా పంచుకున్నాడు భూభాగాన్ని. ఏమని వదిలేశాడంటే, ఈ భూభాగం నీకు ఏది కావాలో నీకే తీసుకో. లోతు ఇదిగో చూడు, కనబడుతుంది కదా, 4 దిక్కులు ఉన్నాయి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. నీకు ఏ దిక్కు కావాలి ఆ దిక్కు తీసుకొని పో. నాకు నువ్వు వదిలేసిన దిక్కే నేను తీసుకొని వెళ్ళిపోతాను అంటాడు. బుద్ధి లేని వాడైతే ఎలా ప్రవర్తిస్తాడంటే, బుద్ధిహీనుడైతే మొత్తం నాదే కావాలని కోరుకుంటాడు. బుద్ధి ఉన్నవాడు కాబట్టి ఏం చేశాడు అక్కడ? ఇదిగో తెలియగలిగి ప్రవర్తించాడు కాబట్టి ఇదిగో నీకు ఏ దిక్కు కావాలో ఆ దిక్కుని తీసుకోమంటాడు. మిగిలిన దిక్కు ఎవరు తీసుకుంటారంటే అబ్రహాం గారు తీసుకుంటాడు. అంటే సహోదరుల మధ్య కలహ రాకుండా ఉండాలన్నా కానీ మనకి ఏమి ఉండాలంటే బుద్ధి ఉండాలి. అర్థమైందా? అది ఇంకా ఇంకెవరు కనపడతారంటే మనకి
యోసేపు గారు కూడా బుద్ధి విషయంలో చాలా గొప్పగా మనకు కనబడతాడు. ఎక్కడంటే ఆదికాండమే 50వ అధ్యాయం 19వ వచనం. 50వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఈ సందర్భం కూడా తెలుసు మీ అందరికి. వాళ్ళ అన్నలు వచ్చి దగ్గర ప్రాధేయపడుతున్నప్పుడు అతను తెలిసిపోయింది ఇతను తమ్ముడు అని. ఈ తమ్ముడికి చేసినటువంటి విషయం ఎవరికి తెలిసింది? చిన్నప్పుడు వాళ్ళ అక్కలకు కూడా తెలిసింది. వాళ్ళ అన్నలు ఏం చేస్తారంటే యేసు గారి దగ్గర నుంచి భయపడతారు, ఎవరు చంపేస్తాడేమోనని, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతాడేమో, ఏమి కూడా పంపిస్తాడని భయపడతా ఉంటాడు. అలాంటి సమయంలో ఆయన ఎలా బుద్ధిగా ప్రవర్తించాడంటే చాలా బుద్ధిగా ప్రవర్తించాడు. దేవుడి యొక్క స్థానాన్ని, శిక్షించేటువంటి స్థానాన్ని నేను తీసుకోవాలా, నాకే అవసరం, దేవుడే చూసుకుంటాడు. అది ఎవరు నాకు కీడు చేసినా కానీ, ఎవరు నాకు మేలు చేసినా కానీ, ఇతరుల పట్ల నేను ఏం చేస్తానంటే మేలే చేస్తాను. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే ఇలానే ప్రవర్తిస్తారు. బుద్ధి, తెలివి, జ్ఞాన వివేచన ఉన్న వాళ్ళు యేసేపు గారిలాగా ప్రవర్తిస్తారు. ఒకడు మన ఎడలు తప్పు చేశాడు, అతని ఎడలు మనం ఏం చేస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. వీడికి ఎప్పుడైనా కానీ నా ద్వారా అపకీర్తి రావాలి, ఇతని మీద ఎప్పుడైనా కానీ నేను ఎప్పటికైనా కానీ కక్ష తీర్చుకోవాలి, ఇన్ని ఎప్పుడైనా కానీ ఇతరుల ముందు నేను పరాభవించాలి, ఇతని యొక్క పరువుని నేను తీసేయాలని కోరుకుంటా ఉంటాం. ఆ ఛాన్స్ వచ్చింది ఎవరికి? యేసేపు గారికి. తన బుద్ధిని ఉపయోగించి ఏం చేశారంటే దేవుడి స్థానాన్ని నేను తీసుకోను. బుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఇలా ప్రవర్తిస్తాడు. ఇంకొకరిని చూసుకుందాం చూడండి. ఇంకెవరు కనబడతారంటే మనకి పౌలు గారు చెప్తారు చూడండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 2 గారు రాశారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్తారు. అంధకారంలో నుండి పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించును గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ఏమని ప్రకటిస్తున్నాడంటే ఆయన, మేము మీకు ప్రకటిస్తున్నాం కాబట్టి మేము పెద్ద ఎక్కువేం కాదు, మేము దేవుడి యొక్క జ్ఞానాన్ని క్రీస్తు ద్వారా మీకు చూపిస్తున్నాం కాబట్టి మేమే పెద్ద ఎక్కువేం కాదు మీ ముందు. మేము కూడా ఎవరం కూడా పరిచారకులు అంటే ఏంటంటే రెవరెండ్లు, బాప్టిస్టులు, ఈరుగాడు వాళ్ళు. పరిచారకులు అంటే ఎవరంటే పనివాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళం మేము, మీకంటే పెద్ద మేము ఎక్కువేం కాదు. అంటే ఎంత పెద్ద జ్ఞానం తెలిసినా కానీ, ఎంత పెద్ద స్పీకర్ అయినా కానీ మనం ఎంత బుద్ధి కలిగి ఎలా ఉండాలంటే అందరి ముందు తగ్గించుకునే ఉండాలి. మనం తగ్గించేటువంటి స్వభావం కలిగే ఉండాలి. ఎంత పెద్ద వాక్యం తెలిసినా కానీ, ఎంత పెద్ద స్పీకర్ అయినా కానీ. ఎందుకంటే అందరం పరిచారకులమే, అందరం క్రీస్తు దాసులమే, అందరం క్రీస్తు బానిసలమే, అందరం సువార్త ప్రకటించేవాళ్ళమే. కాబట్టి ఎవరికి మధ్య సత్సంబాలు తగ్గకూడదు. ఎన్ని సంఘాలు కట్టినా కానీ ఆయన ఏం కనపడుతుందంటే మేము పరిచారకులమే అంటున్నాడు. నేను 14 సంఘాలు కట్టాను, నేను ఎంత పెద్ద స్పీకర్ని అంటలా ఆయన. నేను కూడా మీతో పాటు పరిచారకుడిని అంటున్నాడు. బుద్ధి కలిగినటువంటి వ్యక్తిలో వచ్చేటువంటి మాటలేవి, తెలివి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిలో వచ్చేటువంటి మాటలే ఇవన్నీ. దేవుడు కూడా మనకి జ్ఞానం తెలివి రావాలని ఏం చేస్తూ ఉంటాడంటే ఒకసారి చూద్దాం చూడండి. ఏం చేస్తూ ఉంటాడంటే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. మనలో కూడా మనకి తెలివి రావాలని, జ్ఞానం రావాలని ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరికి ఆయన శిక్షించున్నాడు. ఎప్పటికి కూడా మనం ఆనాడు ఉన్నటువంటి భక్తులు ఎందుకు శిక్షించాడంటే తన యొక్క రూట్లోకి రావడానికి దేవుడు, తను ఎలా బ్రతకమన్నాడు అలా బ్రతకడానికి శిక్షించాడు దేవుడు. ఇప్పటికి కూడా మనల్ని శిక్షిస్తున్నాడంటే ఏంటంటే
మనలో ఏమి లేదు, బుద్ధి లేదనే, జ్ఞాన వివేచనగా మనం నడుచుకోవట్లేదనే, దేవుడు ఎలా బ్రతకమన్నాడు అలా బ్రతకట్లేదనే, దేవుడు ఎలా జీవించమన్నాడు అలా జీవించట్లేదని మనం శిక్షిస్తుంది. మనం మేలు కలగడానికే, ఏదో ఆయన కక్షుడి కాదు. ఇందా చెప్పిన మాటలు మనకు మేలు కలగడానికే, ఎవరి స్వలాభం కాదు. కక్షలు పెట్టుకొని చెప్పడం లేదు, స్వబుద్ధి విద్య చెప్పడం లేదు. మన సంఘానికి మేలు కలగాలనే, మనందరం దేవుడిలో ఎదగాలనే, వాక్య ప్రకారం మనందరం జీవించాలనే, పాపానికి దూరంగా ఉండాలనే, పరిశుద్ధికి దగ్గర ఉండాలనే, లోకస్తులకు దూరంగా ఉండాలనే, దేవుని వాక్యానికి దగ్గరకు ఉండాలనే. ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మన మేలు కొరకు మన బుద్ధి కలిగి జీవించాలని శిక్షించుకుంటా వస్తున్నాడంట. మరి ఆ శిక్షలు ఎంతమంది పాత్రలో ఉన్నాం ఇక్కడ మనందరమే. అరే నువ్వు మేలు కలిగి జీవించరా, అరే నువ్వు నూరేళ్ళు జీవించరా అని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే 60-70 ముగించుకొని పోతున్నాం. ఎట్టా దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకకుండా, దేవుడు ఎలాగ జీవించమన్నాడో జీవించకుండా ఇలా బ్రతుకుతాను. కాబట్టి మనలో ఏమి లేదంటే తెలివి లేదు. అందుకే దేవుడు చెప్పాడంటే ఈ తెలివి బుద్ధి రావాలంటే నీ సంపాదన అంతా అమ్మాలరా నాయన, నీ సంపాదన అమ్మితే కానీ నీకు తెలివి రాదురా. కాబట్టి ఇప్పుడైనా కానీ సంపాదన అయితే వద్దులే కానీ ఇప్పటి నుంచే నేర్చుకో, ఇప్పుడు నుంచే అలవర్చుకో, ఈ వాక్యాన్ని నేర్చుకో. బంగారం అయితే డబ్బులు పెట్టుకునేదే, ఇల్లు అయితే డబ్బులు పెట్టుకునేది, కానీ బుద్ధిని డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ 66 పుస్తకాల్లో ఉంది బుద్ధి జ్ఞాన వివేచన అనేది. 150 రూపాయలు పెడితే వచ్చింది మనకి, అవునా కదా? ఇల్లు కొనడానికి ఒక 50 లక్షలు 30 లక్షలు కావాలి, బంగారం కొనడానికి లక్షల్లో కావాలి, బైబిల్ కొనడానికి 150 రూపాయలు. ఈ 150 రూపాయలు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, వివేచన ఉంది, తెలివి ఉంది. వీటన్నీ నేర్చుకున్నాం అనుకో, మనం ఎవరికి దూరంగా ఉంటామంటే సాతాను గడికి దూరంగా ఉంటాం. మన కుటుంబాలన్నీ దేవుళ్ళు వర్ధిల్లుతూ ఉంటాయి. ఇందా సహోదరులు చెప్తున్నాడు, కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా మనం దేవుని కనపరుస్తున్నామంటే ఏమో అది మీ హృదయాలకే తెలియాలి, ఎంతవరకు మనం దేవుడిని మహిమపరుస్తున్నామో అనేది. కాబట్టి దేవుడు మన మేలు కొరికే అనేక రకాలైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి వాటిని మనం ఎదుర్కొని ఏదైనా తప్పులు వాటిని సరిదిద్దుకొని మనం దేవుడిలో కొనసాగుతూ ఉండాలి. ఇంకో మాట అంటాడు చూడండి, ఇంకో మాట అంటాడు సామెతల గ్రంథం, చివరిగా ఈ వచనం చూసుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. 24 ఆ కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. నువ్వు బుద్ధిమంతుడు అనుకో, నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? పరలోక మార్గానికి వెళ్తావు. నువ్వు బుద్ధిహీనంగా జీవించావు అనుకో, మనం ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి పోతాం, అంటే నరకానికి. కాబట్టి బుద్ధి కలిగి జీవిస్తావా మరి బుద్ధి లేకుండా జీవిస్తావా అనేది నీ చాయిస్. అది ఇంకా ఆనాడు బుద్ధి కలిగి జీవించినటువంటి అబ్రహాం గారు కానివ్వండి, యేసేపు గారు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, దానియేలు గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, వీళ్ళు ఎలా జీవించారంటే బుద్ధి కలిగి జీవించారు. కాబట్టి వాళ్ళందరూ పరలోక మార్గానికి వెళ్ళారు. బుద్ధి లేకుండా జీవించినటువంటి మనందరం జీవిస్తున్నాం అనుకోండి, యోధా పోయిన మార్గానే పోతాం మనం కూడా. లోతు గారి భార్య పోయిన మార్గానే పోతాం మనం కూడా. యెజబెలు పోయిన మార్గానే పోతాం, అతనే పోయిన మార్గానే పోతాం మనం కూడా, బుద్ధి లేకుండా జీవించామండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకి చాలా అమూల్యమైనటువంటి సమయాన్ని, ఆయుష్ని ఇచ్చాడు. ఈ సమయం కానివ్వండి, ఇంత మంచి ఆరోగ్యం కానివ్వండి, ఆయుష్ కానివ్వండి ఎవరికి లేదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే తెలిసింది మనకి మన జీవితాలు ఎలా కనపడతాయో. దేవుడు హాస్పిటల్లో ఉన్న వారి ప్లేస్లో ఉంచకుండా మనల్ని ఇక్కడ ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నాడంటే మనకు బుద్ధి చెబుతున్నాడు. ఆ బుద్ధిని మనం గ్రహించలేకపోతున్నాం. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ మనం ఏం చేస్తున్నాం అంటే సమయాన్ని వ్యర్థపరుస్తున్నాం. చెప్పినటువంటి వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. సహోదరులు ఏదైనా సందర్భానుసారంగా వచ్చినప్పుడు, ఒక పని ఇచ్చినప్పుడు ఆ పని ఏం చేస్తూ ఉండాలంటే మీరు ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అది ఎవరైనా కానీ తీసుకెళ్తున్న వాళ్ళు ధన్యులు, తీసుకెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఇప్పటికైనా ప్రయత్నం చేయండి. కాబట్టి మనందరం బుద్ధిని సంపాదించుకుంటూ దేవుళ్ళు మనందరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.